కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు రథసారథి. అపరిమితమైన అధికారాలు ఆయన చేతిలో ఉన్నాయి. అయినా ఆయన మాట ఎవరూ వినడం లేదు. టీడీపీ నాయకులు, కార్యకర్తల మీటింగులో స్వయంగా చంద్రబాబు తన ఆవేదన, ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తాజాగా చాలా మంది ఎమ్మెల్యేలు సొంత బలంతో గెలిచామని అనుకుంటున్నారని బాబు అన్నారు. అంత సీన్ లేదని, పార్టీ అండతో గెలిచామని గుర్తుంచుకోవాలని ఆయన హితవు చెప్పడం పార్టీలో ఇప్పుడు హాట్ టాపిక్. టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు చేయి దాటిపోయారని, పోతున్నారని ఆయన మాటలు చెబుతున్నాయి. ఇదే జగన్ విషయానికి వెళ్దాం. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. కేవలం 11 అసెంబ్లీ, 4 లోక్సభ స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలుపొందింది. కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేని దయనీయ స్థితి. జగన్ చేతిలో ఎలాంటి అధికారం లేదు. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. నిజానికి ఈ పార్టీకి వైసీపీ రాజకీయంగా ఉనికి లేకుండా పోవాల్సింది. అదేంటో గాని ఎమ్మెల్యేల బలం లేదన్న మాటే గాని ఇప్పటికీ వైసీపీ బలమైన పార్టీగా ప్రధానంగా టీడీపీ భావిస్తూ రాజకీయంగా వణికిపోతోంది. అధికారాన్ని మార్చాలని అనుకోవద్దని సీఎం చంద్రబాబు వైసీపీని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు బహిరంగంగా విన్నవించుకుంటున్నారు. వైసీపీ అంటే ఏ మూలో చంద్రబాబుకు భయం ఉందని ఆయన మాటలే చెబుతున్నాయి. 164 సీట్లున్న కూటమికి సారథ్యం వహిస్తున్న చంద్రబాబులో భయాన్ని చూడొచ్చు. అలాగే పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఆయన మాట వినకపోవడాన్ని గుర్తించొచ్చు. కానీ వైఎస్ జగన్ మాటే శిలాశాసనం. జగన్ గీత గీస్తే దాటేందుకు ఏ ఒక్క వైసీపీ నాయకుడు సాహసించరు. ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ అధినేత ఇప్పటికీ అత్యంత శక్తివంతమైన అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కొంతమంది ఆ పార్టీని వీడారు. ఆ తర్వాత వైసీపీ నుంచి కూటమి వైపు పెద్దగా వెళ్లిన దాఖలాలు లేవు. వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా వైసీపీ నాయకులెవరూ మాట్లాడడానికి సాహసించరు. అలాగే పార్టీలో గొడవలు, బజారుకు ఎక్కి తిట్టుకోవడాలు అస్సలు కనిపించవు. ఇదంతా వైఎస్ జగన్ కు పార్టీపై అపారమైన పట్టును సూచిస్తున్నాయి. పార్టీని ధిక్కరిస్తే అదే వైసీపీలో చివరి రోజు. వ్యక్తుల కంటే పార్టీనే సుప్రీం అని వైఎస్ జగన్ తన చర్యల ద్వారా స్పష్టమైన హెచ్చరికల్ని, సంకేతాల్ని పంపారు. అందుకే వైసీపీలో తిట్టుకోడాలు, కొట్టుకోడాలు చాలా తక్కువ. ఇదే టీడీపీ విషయానికొస్తే కడప మొదలుకొని శ్రీకాకుళం వరకు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. కానీ ఎక్కడా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించవు. అందుకే పార్టీలో విభేదాలు, కుమ్ములాటలు పెరగడమే తప్ప తగ్గేదేలే అని నాయకులు తమ చర్యల ద్వారా చెబుతున్నారు. చంద్రబాబు రాజకీయ అనుభవం అంత వయసున్న వైఎస్ జగన్ పార్టీపై పట్టు కలిగి ఉన్నారు. కానీ చంద్రబాబే టీడీపీలో కుమ్ములాటల్ని కట్టడి చేయలేక క్రమశిక్షణా కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఇదే జగన్, చంద్రబాబుకు వాళ్ళ పార్టీలపై పట్టును తెలియజేస్తున్నాయి. చంద్రబాబుతో పోల్చితే పార్టీపై పట్టు విషయంలో జగన్ కు ఎక్కువ మార్కులు. చంద్రబాబు మొహమాటం, భయం టీడీపీలో నెమ్మదిగా పట్టు సన్నగిలేలా చేస్తున్నాయి. కానీ జగన్ నిర్మోహమాటం, ధైర్యం వైసీపీలో తిరుగులేని పట్టు ఉండేలా చేశాయి. ఎంతటి వారైనా జగన్ మాట వినేవరకే, లేదంటే వైసీపీలో మనుగడ ఉండదు. టీడీపీలో భిన్నమైన పరిస్థితి. ఇందుకు కేశినేని చిన్ని, కొలికపూడి శ్రీనివాసరావు ఉదంతమే నిలువెత్తు నిదర్శనం. కారణాలేమైనా టీడీపీలోనూ ప్రభుత్వంలోనూ సీఎం బాబు పట్టు సడలిందన్న మాట నిజం.